హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తీస్ కిచెన్ అండి. ఇవాళ వచ్చేసరికి జున్ను ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు మిరియాలు, ఇలాచీ. ముందుగా తీసుకున్న మిరియాలన్నిటిని కూడా ఫైన్ పౌడర్ లాగా వచ్చేలాగైతే బాగాని పక్కన రెడీగా పెట్టేసుకోండి. ముందుగా తీసుకున్న ఇలాచీని కూడా ఇలా తొక్కంతా కూడా తీసేసుకొని దాన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా వచ్చే వరకు అయితే బాగా నూరుకోవాలి. నేనైతే ఒక బెల్లం పుందు తీసుకొని దాన్నైతే ఇలా తురిమేసుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడు ముందుగా మనకి కావాల్సిన జున్ను పాలు ఇవి వచ్చేసరికి దీంట్లో ఎటువంటి మేము పాలు యూజ్ చేయకుండా మొత్తం జున్ను పాలనే యూజ్ చేస్తున్నాం. ఇలా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత అయితే మీ స్వీట్నెస్ బట్టి అయితే బెల్లంని యాడ్ చేసేసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్నెస్ తింటే కనుక చూసుకొని అయితే యాడ్ చేసేసుకోండి. దాంట్లోనే ముందుగా మనం నూరుకొని పక్కన పెట్టుకున్న పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 1/2 tablespoon వరకు ఇలాచీ పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక 5 minutes తర్వాత అయితే ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మరీ ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ అనేది లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇలా అయితే చేసుకోండి. అండ్ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కొంతమందికి అయితే ఇలాచీ నచ్చదు కాబట్టి మీరు కావాలంటే స్కిప్ చేసుకోండి. అది వేస్తే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్లేవర్ని అయితే వస్తుంది. అండ్ చాలా సింపుల్గా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఛానల్లో ఆవిరితో జున్ను ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే నేను పెట్టాను. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే ఎవరికైనా కావాలంటే కూడా వెళ్ళి చెక్ ఇట్ అవుట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.